11వ అధ్యాయం. బేతనీ గ్రామం వాడైన లాజరుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలోనే మరియా ఆమె సోదరి మార్తా ఉండేవారు. ఈ మరియా అత్తరుతో ప్రభువును అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. జబ్బుగా ఉన్న లాజరు ఈమె సోదరుడు. అందుచేత అక్క చెల్లెండ్లు యేసుకు ఇలా కబురంపారు, ప్రభు, నీవు ప్రేమతో చూచేవాడికి జబ్బు చేసింది. అది విని యేసు, ఆ రోగం రావడం మరణం కోసం కాదు గాని దాని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది అన్నారు. యేసుకు మార్తా ఆమె సోదరి లాజరు అంటే ప్రేమ. అతడు జబ్బుగా ఉన్నాడని విని కూడా ఆయన ఉన్న చోట ఇంకా 2 రోజులు ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయన శిష్యులతో అన్నాడు, యోదయకు తిరిగి వెళ్దాం పదండి. శిష్యులు, గురువర్య, ఇటీవలే యూదులు నీ మీద రాళ్ళు రువ్వాలని చూశారు, తిరిగి అక్కడికి వెళ్తావా అని ఆయనతో అన్నారు. యేసు ఇలా జవాబిచ్చాడు, పగటికి ఉన్నవి 12 గంటలు కదా. ఎవరైనా పగటి వేళ నడిస్తే అతనికి ఈ లోకం వెలుగు కనిపిస్తుంది కనుక తడబడడం అంటూ ఉండదు. కానీ రాత్రి వేళ నడిచే వారిలో వెలుగు లేకపోవటం చేత తడబడతాడు. ఇలా చెప్పిన తరువాత ఆయన, మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, అతన్ని మేల్కొపడానికి వెళ్తాను అని వారితో చెప్పాడు. అందుకు శిష్యులు, ప్రభు, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు అన్నారు. యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు, కానీ సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారు అనుకున్నారు. కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు, లాజరు చనిపోయాడు, నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీ మేలు విషయమే, అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతని దగ్గరకు వెళ్దాం పదండి. అప్పుడు తోమా, అతన్ని దిదుమా అని కూడా అంటారు, సాటి శిష్యులతో అన్నాడు, ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్తాం. యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో 4 రోజులు ఉండడం ఆయన చూచాడు. బెతనీ జెరూసలేం దగ్గరే, సుమారు 3 కిలోమీటర్ల దూరాన ఉంది. కనుక మరియా మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలా మంది యూదులు వారి దగ్గరకు వచ్చారు. యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియా అయితే ఇంట్లోనే కూర్చుని ఉంది. మార్త యేసుతో ఇలా అంది, ప్రభు, ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు. యేసు ఆమెతో, నీ సోదరుడు సజీవంగా లేస్తాడు అన్నాడు. చివరి రోజున పునర్జీవితంతో అతడు లేస్తాడని నాకు తెలుసు అని మార్త ఆయనతో అంది. అందుకు యేసు, పునర్జీవితాన్ని, జీవాన్ని నేనే. నా మీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు. బ్రతికి ఉండి నా మీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా అని ఆమెతో అన్నాడు. ఆమె ఆయనతో, అవును ప్రభు, నీవే లోకానికి రావాల్సిన దేవుని కుమారుడవని, అభిషిక్తుడవని నమ్ముతున్నాను అంది. ఇలా చెప్పి ఆమె వెళ్లి తన సోదర మరియను పిలిచి రహస్యంగా, గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు అంది. ఆమె ఆ మాటలు విని గబాలను లేచి ఆయన దగ్గరకు తరలివేరింది. యేసు ఇంకా ఆ గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు. ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియా గబాలను లేచి బయటికి వెళ్లడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడవడానికి వెళ్ళిందని చెప్పి ఆమె వెంట వెళ్లారు. యేసు ఉన్న స్థలానికి మరియా చేరి ఆయనను చూచి ఆయన పాదాల దగ్గర సాగిలపడి, ప్రభు, ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు అంది. ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం చూచి యేసు ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు, అతన్ని మీరెక్కడ ఉంచారు? వారు, ప్రభు, వచ్చి చూడండి అని ఆయనతో అన్నారు. యేసు కన్నీళ్లు విడిచాడు. అందువల్ల యూదులు, ఇదిగో అతడంటే ఈయనకు ఎంత ప్రేమో చూశారా అని చెప్పుకున్నారు. అయితే వారిలో కొంతమంది, ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేకపోయేవాడా అన్నారు. మళ్లీ తనలో తను పరితపిస్తూ యేసు సమాధి దగ్గరకు వచ్చాడు. అది గుహ, దాని మీద బండ ఉంది. యేసు, బండ తీసివేయండి అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, ప్రభు, అతడు 4 రోజులు నిర్జీవంగా ఉన్నాడు కనుక కంపు కొడుతుంది అని ఆయనతో చెప్పింది. యేసు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా అని ఆమెతో అన్నాడు. అప్పుడు వారు చనిపోయిన వాడు స్థలం నుంచి బండ తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు, తండ్రి, నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను. ఇలా చెప్పి ఆయన, లాజరు బయటికి రా
అని బిగ్గరగా పిలిచాడు. చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్లకు చేతులకు కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టువేసి ఉంది. యేసు వారితో ఆ కట్లు విప్పి అతన్ని వెళ్ళనీయండి అన్నాడు. ఆ కారణంగా మరియా దగ్గరకు వచ్చిన యూదులలో అనేకులు ఆయన చేసినవి చూచి ఆయన మీద నమ్మకం ఉంచారు. కానీ వారిలో మరికొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్లి యేసు చేసినది వారికి తెలియజేశారు. కనుక ప్రధాన యాజకులు పరిసయ్యులు సమాలోచన సభను సమకూర్చారు. అప్పుడు వారు ఇలా చెప్పుకున్నారు, ఈ మనిషి అనేక సూచకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనం ఇలాగే ఇతన్ని చేయనిస్తే అందరూ అతన్ని నమ్ముతారు. అప్పుడు రోము వాళ్ళు వచ్చి మన స్థలాన్ని దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. వారిలో ఒకడు కయప. అతడు ఆ సంవత్సరం ప్రముఖ యాజి. అతడు వారితో అన్నాడు, మీకేమీ తెలీదు. సర్వజాతి నాశనం కాకుండా ప్రజల కోసం ఒకే మనిషి చావడం మనకు మేలని మీరు ఆలోచించరు. ఈ మాట తనంతట తానే చెప్పలేదు గాని ఆ సంవత్సరం అతడు ప్రముఖ యాజి అయి ఉండి యేసు కోసం ఆ ప్రజలు చనిపోతాడని భవిష్యద్వాకు పలికాడు. ఆ ప్రజల కోసమే కాదు గాని బయట చెదరవున్న దేవుని పిల్లలందరినీ ఆయన ఒకటిగా సమకూరుస్తాడని కూడా భవిష్యద్వాకు పలికాడు. అందుచేత ఆ రోజు నుంచి ఆయనను చంపడానికి వారు కుట్ర పన్నుతూ వచ్చారు. కాబట్టి యేసు అతని నుంచి యూదుల్లో బహిరంగ సంచరించలేదు గాని అక్కడి నుంచి ఎడారి దగ్గర ఉన్న ప్రాంతానికి ఎఫ్రాయిం అనే ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ తన శిష్యులతో ఆగాడు. యూదుల పస్కా పండుగ దగ్గర పడింది కనుక పస్కా పండుగకు మునుపు తమను శుద్ధి చేసుకోవడానికి చాలా మంది పల్లెటూర్ల నుంచి జెరూసలం వెళ్లారు. వారు యేసును వెతుకుతూ దేవాలయంలో నిలుచుండి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, ఆయన పండుగకు రానే రాడా? ఏమనుకుంటున్నారు? అయితే ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకోవాలని ఆయన ఎక్కడ ఉన్నది తెలిసిన వారే తమకు తెలిసిన వారెవరైనా తమకు తెలియచేయాలని ఆజ్ఞ జారీ చేశారు.